ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు మేడారం వైపుకు చూస్తున్నారు. పచ్చని అడివంతా పట్నంలా మారిపోయింది. కోట్లాది మంది భక్తులు ఆ తల్లుల దీవెన కోసం తరలివస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారం జాతర చేరుకొని సమ్మక్క సారలమ్మ యొక్క దీవెనలు పొందుతున్నారు. మేడారం జాతర ఈ నెల 21 నుండి 23 వరకు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఇప్పుడు మేడారం జాతర ప్రారంభమైంది. మేడారం జాతర మండెం మెలిగే పండుగతోటి ఆదివాసీ గిరిజన పూజారులు జాతరను ప్రారంభించారు. ఈరోజు నుండి జాతర ప్రారంభమైందని మేడారంలో ప్రకటించారు. వనదేవతలకు దిష్టి తగలకుండా అమ్మ ఆలయం ఇరువైపు బూరక కర్రలు, ముందు ఇప్ప పువ్వు సారా ఇరువైపు ఆరబోశారు. కోడిపిల్ల, మామిడి తోరణం, పండు మిరపకాయలను కట్టారు. ఇది రక్షాబంధనం చేయడం, అంటే మేడారం జాతరలో ఎలాంటి దిష్టి తలగకుండా గిరిజన సాంప్రదాయం ప్రకారం రక్షాబంధనం ఏర్పాటు చేశారు. ఎడ్ల బండ్ల నుండి హెలికాప్టర్ దాకా ఇవాళ మేడారం వైభోగం కొనసాగుతుంది. అమ్మవార్లు అనేటువంటి సాంప్రదాయం కాకుండా తల్లులు అనేటువంటి పదాన్ని ఉచ్చరించేటువంటి సాంప్రదాయ గిరిజన పండుగ మేడారం జాతర. నిజంగా ఈ జాతరకు అత్యంత పేదరికం నుండి ధనవంతులు సైతం ఆ అడవిలో కొద్ది రోజులు ఉండి ఆ అడవి తల్లి దీవెనల కోసం జాతరకు వస్తుంటారు. పట్టణాల నుండి, మహానగరాల నుండి, పల్లెల నుండి ఇప్పటికే జనం జాతర వైపుకు కదిలారు. అన్ని ఊళ్ళు, అన్ని పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు దారులన్నీ ఇప్పుడు మేడారం వైపే. ఈ మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, గిరిజన పండుగ. సమ్మక్క సారలమ్మ ఆదివాసుల యొక్క దేవతలు. చిలకల్ల గుట్ట నుండి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తరలి వస్తుంది. అదేవిధంగా సారలమ్మ కన్నెపల్లి నుండి ఆలయం నుండి వస్తుంది. పగిడిద్దరాజు, మేడిరాజు కూడా తరలి వస్తారు. జంపన్న వాగులో ప్రజలందరూ కూడా స్నానం ఆచరిస్తారు. అక్కడ వెళ్ళి చూస్తే, ఆ జాతరలో కాసేపు ఉంటే మనల్ని మనం మైమరిచిపోతాం. పోదాం పండి, మనమంతా వెళ్దాం పండి, మేడారం జాతరకు కదులుదాం రండి. ఆర్టీసీ వాళ్ళు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర ఏర్పాట్లు చేశారు. ములుగు ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జాతరలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ములుగు కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీజీపీ కూడా జాతరపై దృష్టి పెట్టారు. ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, అదేవిధంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈరోజు మనకు జాతర ప్రారంభమైందంటే అక్కడ కట్టుబాట్లు ఆలయ ఆదివాసీ వడ్డేలు, పూజారులు ఏర్పాట్లను చేసుకున్నారు. తల్లులకు సంబంధించినటువంటి పూజలు ఘనంగా జరుగుతాయి. ఆ మండమెలిగే పండుగ ఎలా జరిగిందో మన పుడమి టీవీ ప్రేక్షకుల కోసం ఒక్కసారి చూద్దాం రండి.